తిరుమల కొండపై రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి పిల్ల పాపలతో భక్తజనం తరలి రావడంతో సప్తగిరులు కోలాహలంగా మారాయి. గోవిందనామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లలో గంటల పాటు వెయిట్ చేసి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని భక్తులతో సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ లైన్లు దాటి వెలుపలికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టోకెట్ లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలోనే పాలు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో శనివారం ఒక్కరోజే మొత్తం 90,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి తమ భక్తిని చాటుకుంటూ 52,236 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆరున శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000గా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.